ఉదయకాలపు దేవుని ప్రత్యక్షత. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు యొక్క అత్యంత కృపను బట్టి మరి యొక్క ఉదయకాల దేవుని ప్రత్యక్షపు వాక్కులోనికి వచ్చి ఉన్నాము. ఆయన ప్రత్యక్షపు వాక్కు మనకు, మన కుటుంబాలకు ఎంతో ఆశీర్వాదాన్ని కలుగచేస్తూ ఉన్నది. పరిశుద్ధ గ్రంథములో లూకాసు వార్త 19వ అధ్యాయము 4వ వచనమును చదువుకుందాం. అప్పుడు యేసు ఆ త్రోవను రానయ్యుండెను గనుక అతడు ముందుగా పరుగెత్తి ఆయనను చూచుటకు ఒక మేడు చెట్టు ఎక్కెను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఎంతో పరిచయము. మేడి చెట్టు అనగానే జక్కయ్య అనుభవం మనకు గుర్తుకు వస్తూ ఉంటుంది. అవును ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలం మరి ముందుగా పరుగెత్తుకొని వెళ్ళి అనే మాట మనము గమనించినట్లయితే, ఈ ఉదయమున మనము కూడా మన జీవితాలలో ప్రభువుని మరి వెతుకుటలో ముందు స్థానమును ఎప్పుడైతే మనము ప్రభువుకి ఇస్తూ ఉంటామో, ఆయన ఎంతటి మరి బలహీనులనైనా, ఎంతటి పాపులనైనా, అవును ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన ప్రేమించే దేవుడు, ఆయన గొప్ప చేసే దేవుడు. ఎలాంటి సమస్యలు జక్కయ్య అనుభవములో ఏ మంచి సాక్ష్యము లేని అనుభవం, కానీ ఎప్పుడైతే యేసయ్య ఆ త్రోవను వస్తున్నాడు అని మరి తెలుసుకున్నాడో, అంతకుముందంతా తన ఆలోచన యేసయ్యను చూడాలని ఉంటుంది. పై వచనములో గనక మనం గమనించినట్లయితే, యేసు ఎవరో అని చూడగోరి మరి ఆశతో వెళ్ళాడు, కానీ తన పొట్టువాడైనందున చూడలేకపోయాడు అని మనము చదువుతాము. అయితే తనకి దేవుడు మరి ఒక అవకాశాన్ని కలుగు చేశాడు. మన జీవితాలలో కూడా యేసుక్రీస్తు ఎన్నో అవకాశాలు ఇస్తూ ఉన్నప్పటికీ వాటిని సద్వినియోగం చేసుకునే అనుభవంలో మనము తప్పిపోతూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, జక్కయ్య అనుభవంలో మరి ఆ తప్పిపోయిన అనుభవం లేదు. మరలా జక్కయ్య హృదయాన్ని దేవుడు గుర్తెరిగాడు కనుక ఆ ప్రాంతంలో ఆ త్రోవను వెళ్ళాలి అని ఆయన నిశ్చయించుకున్నాడు. కానీ చూడండి, యేసు ఆ త్రోవను వస్తున్నాడు అని మనము చదువుకున్నాం కదా 4వ వచనంలో. అప్పుడు యేసు ఆ త్రోవను రానయ్యుండెను గనుక అతడు ముందుగా పరుగెత్తి ఆయనను చూచుటకు ఒక మేడు చెట్టెక్కాడు. యేసయ్యను చూడాలనుకున్నాడంతే. ఒక ఆశ కలిగినది. ఆయన గొప్ప దేవుని కుమారుడు, అద్భుతాలను చేస్తూ ఉన్నాడు, ఎన్నో మంచి బోధలను బోధిస్తూ ఉన్నాడు అని యేసయ్యను గురించిన శుభవర్తమానము తెలుసుకున్న ఆ దినము నుంచి కూడా జక్కయ్యలో ఒక ఆశ. నేను కూడా యేసయ్యను చూడాలి, నేను కూడా యేసయ్యను మరి చేరుకోవాలి. అవును ప్రియ దేవుని బిడ్డలారా, ఆ యొక్క అనుభవాన్ని ప్రభు తన హృదయంలో ఉన్న ఆ ఆలోచనను గుర్తెరిగి ఆ త్రోవను వెలుటలో మరి ఆ అవకాశమును జక్కయ్యకు అనుగ్రహించాడు. జక్కయ్య దాన్ని పరిపూర్ణంగా సద్వినియోగం చేసుకున్నాడు. తన పొట్టివాడు కదా అని చెప్పేసి, అవును ప్రియ దేవుని బిడ్డలారా, నిరుత్సాహపడలేదు. మరి ఏమాత్రము కూడా మరి చూడండి, తను ఏ విధంగా డిసప్పాయింట్ అవ్వలేదు. అయ్యో నేను పొట్టివాడిని, నేను ఈ జన సమూహములో నన్ను త్రొక్కివేస్తారేమో, త్రోసివేస్తారేమో, ఎందుకంటే మంచి సాక్ష్యం కూడా లేదు కదా. జక్కయ్యను సహకరించి, నువ్వు పొట్టివాడు గనక మేము నిన్ను ఎత్తుకొని చూపిస్తాము, యేసయ్యను రా అని సహకరించే స్నేహితులు కూడా ఆ దినాలలో జక్కయ్యకు ఉండి ఉండరు. ఎందుకంటే జక్కయ్య చేసిన పనులు అలాంటివి కనుక. అంటున్నారు కదా ప్రజలు, పాపివైన అతని ఇంటిలోకి వెళ్తున్నాడేంటి, పాపి అయినా అతని దగ్గరకు వెళ్తున్నాడేంటి అని చెప్పుకుంటూ ఉన్నారు. కానీ ప్రభు అంటున్నాడు ఇదే అధ్యాయంలో, నశించిన దాన్ని వెతికి రక్షించడానికే నేను ఈ లోకానికి వచ్చాను అంటూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలము మన జీవితాలలో కూడా యేసయ్యను చూడాలని, యేసయ్య మాటలు వినాలని మరి హృదయపూర్వకంగా ఆశ కలిగినప్పుడు ఆయన మన దగ్గరకు వచ్చి నిలిచే దేవుడు, మనతో కలిసి నివాసముండే దేవుడు. మరి జక్కయ్య దగ్గరకు వచ్చి అంటున్నాడు కదా, జక్కయ్య త్వరగా దిగు, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నది అని చెప్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మరి చూడండి, తను పొట్టివాడైనందున మేడు చెట్టు ఎక్కిన అనుభవం మనం చూస్తూ ఉన్నాం. ఎంతో మంచి ఆలోచన. మరి తను ఏ విధంగా కూడా డిసప్పాయింట్ అవ్వకుండా, అయ్యో నేను పొట్టివాడిని, నా వల్ల కాదేమో అనుకోలేదు. మన జీవితాలలో కూడా మనం ఏ స్థితిలో ఉన్నప్పటికీ, ఏ బలహీనతలో ఉన్నప్పటికీ, ఏ పాపములో ఉన్నప్పటికీ
అవును ప్రియ దేవుని బిడ్డలారా, యేసయ్యను చేరుకున్నప్పుడు, యేసయ్యను చూడాలని ఆశ ఉన్నప్పుడు మన బలహీనత మనకు అడ్డు రాకూడదు. మన బలహీనత మనలను ఆపే అనుభవంలో అయ్యో ఆ మనిషి ఏమనుకుంటారో, ఈ మనిషి ఏమనుకుంటారో కదండి. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, జక్కయ్య జీవితం మనకెంతో మాదిరిగా ఉన్నది. చూడండి, పొట్టివాడైనా కూడా యేసయ్యను చూడాలి అనుకున్నప్పుడు తన బలహీనత అతనికి గుర్తు రాలేదు. తను చేయగలిగిన ప్రయత్నం చేశాడు. ఎవరు ఏమనుకున్నా కూడా ముందుగా వెళ్ళిపోయాడనమాట. ముందుగా వెళ్ళిపోయాడు. ఆ అనుభవాన్ని ప్రభు గుర్తించాడు. ఈ ఉదయకాలం మనం కూడా ముందుగా లేచి మన బలహీనత ఏదైనప్పటికీ కూడా నేను మొదట నా ప్రభువుని కలుసుకోవాలి. ఈ దినచర్య ప్రారంభంలోనే నా ప్రభుతో ముచ్చటించాలి, ఆయనను చూడాలి అని ఆశ కలిగి ఉన్నప్పుడు ప్రభు మన యొద్దకు వచ్చే దేవుడు, మన సమస్య నుంచి మనల్ని విడిపించే దేవుడు, మనల్ని ఆశీర్వదించే దేవుడు. ఆయన అంటున్నాడు జక్కయ్య జీవితంలో, జక్కయ్య నీ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది, నీవు కూడా అబ్రహాము కుమారుడవే. చూడండి, జక్కయ్య మరి యేసయ్యను చేర్చుకొనుటలో, యేసయ్యను చూచే ఆ అనుభవంలో జక్కయ్యలో గొప్ప మార్పు, నా ఆస్తిలో చూసారా ప్రియ దేవుని బిడ్డలారా. మరి సగము వరకు కూడా దేవుని యొక్క మరి చూడండి, బీదలకు ఎవరి దగ్గరైనా న్యాయంగా తీసుకుంటే 4 వంతులు. చూడండి, యేసయ్య చెప్పలేదు ఇవ్వమని. యేసయ్య తన హృదయంలో వచ్చినప్పుడు, యేసయ్య తన మనసులో యేసయ్యను చేర్చుకున్న అనుభవంలో, యేసయ్యను చూచిన అనుభవంలో జక్కయ్యలో పరిపూర్ణమైన మార్పు వచ్చేసింది. ఇతను కూడా అబ్రహాము కుమారుడే, ఇతనికి రక్షణ వచ్చి ఉన్నది. ప్రియ దేవుని బిడ్డ, ఈ ఉదయకాలం అవును, యేసయ్యను మొట్టమొదట నేను చూడాలి, మొట్టమొదట యేసయ్యతో నేను మాట్లాడాలి. నా ఉద్యోగంలో, నా వ్యాపారంలో, నా చదువులో, నా కుటుంబ పనులలో నేను వెళ్ళే ముందుగా నేను యేసయ్యను చూడాలి, యేసయ్యను కలుసుకోవాలి అన్న ఆశ, తృష్ణ మనలో ఉన్నప్పుడు ఆయన మన ఆశను, తృష్ణను గుర్తెరిగి ఆయన మన యొద్దకు వచ్చే దేవుడు. మనలను మరి జ్ఞాపకం చేసుకొని మన సమస్యల నుంచి, మన పాపముల నుంచి, మన రోగముల నుంచి మనలను విడిపించే దేవుడు. కనుక యేసయ్యకు ప్రాధాన్యత ఇద్దాం. ముందుగా వెళ్ళి మేడు చెట్టెక్కి కూర్చున్నాడు జక్కయ్య. నేను పొట్టివాడినే అని ఏమాత్రము నిరుత్సాహపడలేదు. ఈ ఉదయకాలం మనం కూడా మనకే బలహీనత ఉన్నా, ఏ ఒక మరి ఆటంకం ఉన్నప్పటికీ కూడా, అవును మనుషులు ఎన్నో కించపరిచే మాటలు మాట్లాడుతూ ఉన్నా, ముందుగా వెళ్ళి యేసయ్యను కలుసుకోవడానికి నీ యొక్క మరి పరిస్థితులను, నీ సమయమును సద్వినియోగం చేసుకో. తద్వారా ఆయన నిన్ను గనపరిచే దేవుడు. ఇటు మాటలు ప్రభు మన వెనుకడిలో దీవించునుగాక. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడా, కృప కలిగిన తండ్రి, జీవము కలిగిన యేసయ్య, నీ పరిశుద్ధ నామానికి వందనాలు. అవును ప్రభువా, యేసయ్య త్రోవన వస్తున్నాడని గుర్తెరిగి ముందుగా వెళ్ళాడు. అందరికన్నా ముందుగా వెళ్ళి మేడి చెట్టు ఎక్కిన ఆ అనుభవం మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. నేను పొట్టివాడినే అని నిరుత్సాహపడి ఇంట కూర్చోలేదు. అయ్యో నాకు ఎవరు మనుషులు సహకరించే వాళ్ళు లేరే అని కృంగిపోలేదు. కానీ అవును, తను చేయగలిగిన ప్రయత్నం చేసిన అనుభవం, పొట్టివాడైనప్పటికీ కూడా ముందుగా వెళ్ళి మేడు చెట్టు ఎక్కిన అనుభవం తండ్రి నిన్నెంతో సంతోషపరిచినది. అవును ప్రభువా, ఈ మాటలు విన్నా నీ బిడ్డలు కూడా అయ్యో నేను చేతకాని వాడినే, బలహీనుడనే, బలహీనురాలినే, నా వల్ల కాదు అని ప్రభువా వారిని వారు నిరుత్సాహపరచుకోకుండా, అయ్యా తండ్రి నాయన వారి జీవితాలలో మొట్టమొదటి సమయం ప్రాధాన్యత నీకు ఇచ్చినప్పుడు యేసును చూడాలి అన్న ఆశ, యేసయ్యతో మాట్లాడాలి, యేసయ్యని కలుసుకోవాలి, ప్రతి ఉదయమున మనుషులను కలుసుకొనక ముందే నా ప్రభుతో మాట్లాడాలి అన్న ఆశ, అవును ప్రభువా తండ్రి నీ బిడలలో కలిగించండి. తద్వారా అవును ప్రభువా వారి బలహీనతలు ఏవి కూడా ప్రభువా నేను బలహీనుడను, బలహీనురాలను అని ఎన్నడూ కూడా వారిని వారు తండ్రి నాయన నిరుత్సాహపరచుకోకుండా మొదటి సమయము, మొదటి ప్రాధాన్యత వారి జీవితాల్లో నీకు ఇచ్చినప్పుడు ఎంతటి బలహీనులనైనా, ఎంత భయంకరమైన భారభరితమైన కష్ట పరిస్థితుల్లో నీ బిడ్డలు ఉన్నప్పటికీ కూడా వారిని పైకి లేపే దేవుడో, బాగు చేసే దేవుడో, స్వస్థపరిచే దేవుడో అయ్యా నీకు వందనాలు తండ్రి. ఈ మాటలు విన్నా నీ బిడ్డల జీవితాల్లో తండ్రి గొప్ప విడుదల, గొప్ప క్షేమము, గొప్ప సమాధానము అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.